31వ తేదీ ఆగస్టు నెల 2025వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము. కీర్తనలు 101వ అధ్యాయము 6వ వచనము. నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు. సహోదరి సహోదరులారా, దావీదు ప్రభువుతో పలికిన మాటలివి. నాతో నివసించడానికి ఎవరైతే నమ్మకస్తులై ఉంటారో వారిని నేను కనిపెడుతున్నాను. నిర్దోష మార్గంలో ఎవరైతే నడుస్తారో అటువంటి వారు నాకు పరిచారకులు అవుతారు అని. మన చుట్టుప్రక్కల ఉండే ప్రజలు మనల్ని ఎంతగానో ప్రభావితం చేస్తూ ఉంటారు. మనం ఎవరితో ఎక్కువగా సమయాన్ని గడుపుతూ ఉన్నామో, స్నేహితులైనా మరి ఇంకెవరైనా ఉండొచ్చు, వారిని ఎంతో జాగ్రత్తగా మనం ఎంచుకోవాలి. ఆఖరికి మన జీవిత భాగస్వామినైనా వారు మనల్ని ప్రభువునకు దగ్గరగా చేస్తున్నారా, దూరంగా చేస్తున్నారా అనేది పరిశీలించుకోవాలి. మనల్ని ఆత్మీయముగా బలపరచగలగాలి. ప్రభు కోసము నమ్మకంగా జీవించాలి. ఈ రోజుల్లో చాలా మందికి దేవుని వాక్యం తెలుసు. వారి మాటల ద్వారా కూడా దేవుని వాక్యాన్ని ఎంతో మంది ప్రకటిస్తూ ఉన్నారు. కానీ వారిలో నిజంగా ఎంతమంది ప్రభువునకు నమ్మకంగా జీవిస్తున్నారు? నమ్మకంగా జీవించే వారిని ప్రభువు ఇష్టపడతాడు. అటువంటి వారిని మనం ఎన్నుకోవాలి. వారు నమ్మకంగా ఉన్నారా లేదా అనే కాదు, మనము కూడా ప్రభువునకు నమ్మకంగా జీవించాలి. ఇతరులకు అన్యాయం చేస్తూ, పాపపు మార్గాలను అనుసరిస్తూ, పాపపు జీవితాన్ని జీవించే వారితో మనం సహవాసం చేయడం వలన మనకు ఎంతో నష్టం కలుగుతుంది. నిర్దోష మార్గంలో నడిచే వారితో మనము సహవాసం చేయాలి. మనం ఏం చేసినా ప్రభువు నన్ను చూస్తూ ఉన్నాడు, నేను ప్రభువునకు లెక్క అప్పచెప్పాలి అనే విషయాన్ని గ్రహించి న్యాయాన్ని అనుసరిస్తూ నిర్దోష మార్గంలో మనం నడవాలి. ప్రార్థన. పరిశుద్ధుడు ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుగయుగములు మహిమ కలుగును గాక. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం తండ్రి. ప్రతి వ్యక్తిని మేము జాగ్రత్తగా ఎంచుకోవాలి ప్రభువా. ఎవరితో సహవాసం చేయాలి, ఎవరితో చేయకూడదు, ఎవరు నిజంగా మీకు నమ్మకంగా జీవిస్తున్నారు, ఎవరు మీకు నమ్మకంగా జీవించడం లేదో తెలుసుకోవడానికి మాకు తగిన జ్ఞానాన్ని అనుగ్రహించండి తండ్రి. మమ్మల్ని ఆత్మీయంగా బలపరిచే వారితో మేము ఉండాలి ప్రభువా. మీకు మేము నమ్మకంగా జీవించాలి తండ్రి. పాపపు మార్గాలను అనుసరించి జీవించే వారితో మేము సహవాసం చేయకూడదు తండ్రి. అన్ని రకముల పాపములకు మేము దూరంగా ఉండాలి ప్రభువా. మేము ఏ పని చేసినా నీతిగా న్యాయంగా చేస్తూ, నిర్దోష మార్గంలో నడుస్తూ మీకు పరిచారకులముగా ఉండడానికి మాకు సహాయం చేయమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.